హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో గన్ డయోడ్ ఇంకా టీడబ్ల్యూటీ అంటే ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ ఉంటుంది కదా, వాటి గురించి కన్స్ట్రక్షన్ కానీ, వర్కింగ్ కానీ, అడ్వాంటేజెస్ కానీ, డిసడ్వాంటేజెస్ కానీ, అప్లికేషన్స్ కానీ నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ గన్ డయోడ్. ఇక్కడ చూడండి, గన్ డయోడ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఇది సింబల్ ఆఫ్ గన్ డయోడ్ అనమాట. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ గన్ డయోడ్ ఇమేజెస్ చూడండి. సో ఫస్ట్ గన్ డయోడ్ అంటే ఏంటి? గన్ డయోడ్ అనేది ఒక మైక్రోవేవ్ జనరేటర్ అనమాట. సో ఇది అనేది ఒక స్పెషల్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ తో మేడ్ అయి ఉంటుంది. అంటే లైక్ గ్యాలియం ఆర్సెనైడ్ కానీ, లేకపోతే ఇండియం ఫాస్ఫైడ్ కానీ, ఇలా వీటితో మేడ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది అనేది ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ తో మేడ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, అన్లైక్ రెగ్యులర్ డయోడ్స్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ పిఎన్ జంక్షన్. అంటే నార్మల్ గా రెగ్యులర్ డయోడ్స్ ఉంటాయి కదా, పిఎన్ జంక్షన్ అనేది ఉంటుంది. సో గన్ డయోడ్స్ లో అలా ఉండదు అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ డయోడ్. ఇది ఏం చేస్తుందంటే మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది అనమాట. ఎలా జనరేట్ చేస్తుందంటే ఒక ప్రాసెస్ లో జనరేట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే గన్ ఎఫెక్ట్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఎలక్ట్రాన్ ఎఫెక్ట్. సో ట్రాన్స్ఫర్డ్ ఎలక్ట్రాన్ ఎఫెక్ట్ ఆర్ గన్ ఎఫెక్ట్ ద్వారా మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఈ గన్ డయోడ్ అనేది జనరేట్ చేస్తుంది. సో స్టూడెంట్స్, మీకు అర్థమైంది కదా, గన్ డయోడ్ అనేది ఒక మైక్రోవేవ్ జనరేటర్. ఇది ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ తో మేడ్ అయి ఉంటుంది, లైక్ గ్యాలియం ఆర్సెనైడ్ ఆర్ ఇండియం ఫాస్ఫైడ్. సో ఇవనేవి పిఎన్ జంక్షన్ కాదనమాట. సో రెగ్యులర్ డయోడ్స్ లాగా పిఎన్ జంక్షన్ కాదు. సో దీని యొక్క ఎబిలిటీ ఏంటంటే మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ ని జనరేట్ చేస్తుంది. ఎలా జనరేట్ చేస్తుంది అంటే గన్ ఎఫెక్ట్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఎలక్ట్రాన్ ఎఫెక్ట్ ద్వారా. ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ గన్ డయోడ్ అనమాట. సో గన్ డయోడ్ అనేది ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ తో బిల్డ్ అయి ఉంటుంది, చెప్పాను కదా ఆల్రెడీ. సో ఆ మెటీరియల్ లో మనకు తెలుసు కదా, ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ లో మనకి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో ఏంటి, మల్టిపుల్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి అనమాట. వ్యాలీస్ ఉంటాయి, లోయర్ వ్యాలీ, అప్పర్ వ్యాలీ, అలాగా వ్యాలీస్ ఉంటాయి అనమాట కండక్షన్ బ్యాండ్స్ లో. సో ఇందులో ఇప్పుడు చూడండి, గన్ డయోడ్ లో మనకి 3 లేయర్స్ అనేవి ఉన్నాయి. చూడండి, గన్ డయోడ్ హ్యాస్ 3 లేయర్స్ ఆఫ్ ఎన్ టైప్ మెటీరియల్. ఇక్కడ చూడండి ఇమేజ్ లో 3 లేయర్స్ ఆఫ్ ఎన్ టైప్ మెటీరియల్ అనేది ఉంటుందన్నమాట. సో అవుటర్ లేయర్ అంటే టాప్ కానీ బాటమ్ కానీ, ఈ 2 లేయర్స్ అనేవి హెవీలీ డోప్డ్ అనమాట. అంటే ఇందులో లాట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. మిడిల్ రీజియన్, ఈ రీజియన్ అనేది లైట్లీ డోప్డ్ అనమాట. సో ఇక్కడ మనకి మైక్రోవేవ్ జనరేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ది యాక్టివ్ రీజియన్. సో దీన్ని మనం యాక్టివ్ రీజియన్ అని అంటాము. సో ఇప్పుడు కాంటాక్ట్స్ చూడండి, ఇక్కడ మనకి ఈ కాంటాక్ట్స్ అనేవి మనము గన్ డయోడ్ కి ఇక్కడ ప్లేస్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, మెటల్ కాంటాక్ట్స్ ఆర్ ప్లేస్డ్ ద బోత్ ఎండ్స్ ఆఫ్ గన్ డయోడ్ ఫర్ బయాసింగ్. సో బయాసింగ్ పర్పస్ కి మనము బోత్ ఎండ్స్ కి కనెక్ట్ చేస్తాం అనమాట. అంటే వోల్టేజ్ ని అప్లై చేయడానికి గన్ డయోడ్ కి. సో కామన్ మెటీరియల్స్ వచ్చేసి గన్ డయోడ్ లో యూజ్ చేసేవి గ్యాలియం ఆర్సెనైడ్, ఇండియం ఫాస్ఫైడ్, గ్యాలియం నైట్రేట్, కాడ్మియం టెలురైడ్. ఇవనేవి కామన్ మెటీరియల్స్ అనమాట గన్ డయోడ్ లో యూజ్ చేసేవి. సో అర్థమైంది కదా మీకు. సో ఈ గన్ డయోడ్ అనేది అసలు ఎలా వర్క్ అవుతుంది? ఎప్పుడైతే మనము గన్ డయోడ్ కి డీసీ వోల్టేజ్ ఇస్తామో అప్పుడు మనకి ఫస్ట్ ఇనీషియల్ కండిషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనము వోల్టేజ్ అనేది తక్కువలో ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి లోయర్ ఎనర్జీ వాల్యూ నుంచి హయ్యర్ ఎనర్జీ వాల్యూలోకి వెళ్తాయి అనమాట. కండక్షన్ బ్యాండ్ లో మనకి ఎనర్జీ వాల్యూస్ అనేవి ఉంటాయని చెప్పాను కదా. సో అందులో లోయర్ ఎనర్జీ వాల్యూ నుంచి హయ్యర్ ఎనర్జీ వాల్యూకి వెళ్తాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, చూడండి, లోయర్ ఎనర్జీ వాల్యూ, హయ్యర్ ఎనర్జీ వాల్యూ, ఇక్కడ నుంచి ఇవి వెళ్తున్నాయి అనమాట. ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. ఎప్పుడైతే మనం వోల్టేజ్ లో ఇస్తామో అప్పుడు ఏమవుతుందంటే కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట ఆఫ్టర్ థ్రెషోల్డ్ వోల్టేజ్. వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎలక్ట్రాన్స్ అనేవి లోయర్ వాల్యూ నుంచి హయ్యర్ వాల్యూలోకి వెళ్తూ ఉంటాయి. సో హయ్యర్ వాల్యూలో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ యొక్క మొబిలిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే స్లో అయిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కరెంట్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పాను చూడండి, ఎప్పుడైతే మనం వోల్టేజ్ అనేది లో ఇస్తామో అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి లోయర్ వాల్యూ నుంచి హయ్యర్ వాల్యూలోకి వెళ్తాయి కండక్షన్ బ్యాండ్ లో. అప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎలక్ట్రాన్స్ అనేవి లోయర్ వాల్యూ నుంచి హయ్యర్ వాల్యూలోకి మూవ్ అవుతాయి. కానీ ఏమవుతుందంటే హయ్యర్ వాల్యూ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ యొక్క మొబిలిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఇవి స్లో అయిపోతాయి అనమాట, మూవ్ అవ్వడం స్లో అయిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కరెంట్ అనేది డిక్రీజ్ ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్డ్ ఎలక్ట్రాన్ ఎఫెక్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే కరెంట్ అనేది డిక్రీజ్ అయ్యే కొద్దీ మనకి నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్స్ అనేది క్రియేట్ అవుతుంది. నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఆ రీజియన్ లో వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే మనము ట్రాన్స్ఫర్డ్ ఎలక్ట్రాన్ ఎఫెక్ట్ ఆర్ గన్ ఎఫెక్ట్ అని అంటాం. సో కరెంట్ డిక్రీజ్ అయ్యే కొద్దీ మనకి నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మైక్రోవేవ్ జనరేషన్, ఎప్పుడైతే మనకి నెగిటివ్ రెసిస్టెన్స్ అనేది ఎల్లో అవుతుందో గన్ డయోడ్ లో, అదే నెగిటివ్ రెసిస్టెన్స్ అనేది రీజియన్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆసిలేట్ అవుతుంది అనమాట. అంటే మనకి మైక్రోవేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి.
వెన్ ఏ స్పెసిఫిక్ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఈస్ అప్లైడ్. చెప్పాను కదా, మనం వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఒక స్పెసిఫిక్ థ్రెషోల్డ్ వోల్టేజ్లో మనకి ఏమవుతుందంటే ఈ నెగిటివ్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ద డయోడ్ ఎస్పెషల్లీ జనరేట్ పల్సెస్ ఆఫ్ కరెంట్ ఎట్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్. సో ఇక్కడ ఏమవుతుందంటే డయోడ్ అనేది మనకి పల్సెస్ ఆఫ్ కరెంట్ ని జనరేట్ చేస్తుంది అనమాట మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ లో. విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గన్ డయోడ్. ఇక్కడ చూడండి, విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గన్ డయోడ్, ఇది గ్రాఫ్ అన్నమాట. సో ఇక్కడ నేను చెప్తాను దీని మీనింగ్ ఏంటి అనేది. సో ఫస్ట్ చూడండి, ఇందులో మనకి 2 రీజియన్స్ అనేవి ఉంటాయి. రీజియన్ 1 వచ్చేసి పాజిటివ్ రీజియన్, రీజియన్ 2 వచ్చేసి నెగిటివ్ రీజియన్ అన్నమాట. సో రీజియన్ 1 లో ఏమవుతుందంటే ఈ రీజియన్ లో వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ గ్రాఫ్ లో చూడండి, కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో నెగిటివ్ రీజియన్ లో ఏమవుతుందంటే ఒక సర్టెన్ థ్రెషోల్డ్ లో ఏమవుతుందంటే కరెంట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు ఒక సర్టెన్ థ్రెషోల్డ్ వోల్టేజ్ దగ్గర కరెంట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి గ్రాఫ్ లో, డ్యూ టు ట్రాన్స్ఫర్డ్ ఎలక్ట్రాన్ ఎఫెక్ట్ వల్ల, నేను ముందే చెప్పాను కదా ట్రాన్స్ఫర్డ్ ఎలక్ట్రాన్ ఎఫెక్ట్ ఏంటి అనేది. సో దీన్ని మనము నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్ అని అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పాజిటివ్ రెసిస్టెన్స్ రీజియన్, ఇది వచ్చేసి నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్ అనమాట. మీకు అర్థమై ఉంటుంది. సో మనకి నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్ లో ఏమవుతుందంటే మైక్రోవేవ్ ఆసిలేషన్స్ అనేవి అక్కర్ అవుతాయి. స్టూడెంట్స్ మీకు అర్థమైంది కదా గన్ డయోడ్ వర్కింగ్ ఏంటి అనేది. సో ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో ఇవనేవి లో కాస్ట్ మైక్రోవేవ్ సోర్స్ అనమాట. సో గన్ డయోడ్స్ అనేవి వన్ ఆఫ్ ది చీపెస్ట్ వే టు జనరేట్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్. సో ఇవనేవి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి అనమాట. మనము క్లిస్ట్రాన్స్ ఉంటాయి కదా, అవి కాంప్లెక్స్ సిస్టమ్స్ అనమాట. వాటితో కంపేర్ చేస్తే ఇవి చాలా చీపెస్ట్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ ని మంచిగా జనరేట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కంపాక్ట్ సైజ్. ఈ డయోడ్స్ అనేవి స్మాల్ గా ఉంటాయి అండ్ కంపాక్ట్ గా ఉంటాయి అనమాట. సో దీని వల్ల మనం పోర్టబుల్ డివైసెస్ లో మంచిగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టేబుల్ ఫ్రీక్వెన్సీ. సో దే కెన్ ఆపరేట్ ఓవర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ హ్యావ్ ఏ స్టేబుల్ ఆసిలేషన్. సో ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ లో ఆపరేట్ చేస్తాయి. ఇంకా దీని యొక్క ఆసిలేషన్స్ అనేవి మనకి స్టేబుల్ గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సింపుల్ డిజైన్. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ కానీ డిజైన్ కానీ చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. విచ్ మేక్ ఇట్స్ యూస్ఫుల్ ఇన్ వేరియస్ అప్లికేషన్. సో దీని సింపుల్ డిజైన్ వల్ల మనం వేరియస్ అప్లికేషన్స్ లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్వాంటేజ్ ఉన్నాయంటే మనకి డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి కదా. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే హై టర్న్ ఆన్ వోల్టేజ్ అనమాట. సో మనకి ఇది వర్కింగ్ అవ్వాలంటే ఫస్ట్ మనం హై వోల్టేజ్ అనేది ఇవ్వాలన్నమాట. సో కొన్ని అప్లికేషన్స్ కి ఇది సూటబుల్ కాకపోవచ్చు. నెక్స్ట్ ఏంటి, లో ఫ్రీక్వెన్సీ బిలో 10 GHz. అంటే ఏంటంటే గన్ డయోడ్స్ అనేవి ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీస్ అనేవి 10 GHz కంటే తక్కువ ఉన్నాయనుకోండి, సో అక్కడ ఇవి అంత ఎఫిషియెంట్ గా వర్క్ అవ్వవు అనమాట. సో వర్క్ చేయవన్నమాట. నెక్స్ట్ ఏంటంటే టెంపరేచర్ సెన్సిటివిటీ. సో గన్ డయోడ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది టెంపరేచర్ చేంజెస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇవనేవి సో దే ఆర్ నాట్ వెరీ టెంపరేచర్ స్టేబుల్. సో టెంపరేచర్ సెన్సిటివ్ అనేవి అంతే. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ గన్ డయోడ్. మైక్రోవేవ్ ఆసిలేషన్స్, రాడార్ సిస్టమ్స్, మైక్రోవేవ్ సెన్సార్స్, మైక్రోవేవ్ కమ్యూనికేషన్, ఆటోమేటిక్ డోర్ ఓపెనర్స్, టాకోమీటర్స్, వైబ్రేషన్ డిటెక్షన్స్, రాడార్ స్పీడ్ గన్స్, కంటిన్యూస్ వేవ్ డాప్లర్ రాడార్స్, ఇలా చాలా అప్లికేషన్స్ లో మనం ఈ గన్ డయోడ్ అనేది యూజ్ చేస్తాం. సో స్టూడెంట్స్ మీకు అర్థమైంది కదా గన్ డయోడ్ అంటే ఏంటి, దాని వర్కింగ్ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ అప్లికేషన్స్ కానీ. సో ఒకసారి నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరు అక్కడ ఉన్న మ్యాటర్ చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ కన్స్ట్రక్షన్, వర్కింగ్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, అప్లికేషన్స్. నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గన్ డయోడ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలాగే ఇది కూడా నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇమేజ్ చూడండి, ఇది ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ యొక్క ఇమేజ్ అనమాట. సో ఫస్ట్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఈ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అనేది ఒక మైక్రోవేవ్ యాంప్లిఫైర్ అనమాట. సో ఇవనేవి మనము హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని యాంప్లిఫై చేయడానికి యూజ్ చేస్తారు, ఎస్పెషల్ గా కమ్యూనికేషన్స్ అండ్ రాడార్ సిస్టమ్స్ లో. దీని యొక్క ప్రిన్సిపల్ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రాన్ బీమ్ ఇంకా రేడియో ఫ్రీక్వెన్సీ, ఈ రెండు ఇంటరాక్షన్స్ వల్ల సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఎలక్ట్రాన్ బీమ్ ఇంకా రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటరాక్షన్ వల్ల మనకి సిగ్నల్ అనేది యాంప్లిఫై అవుతుంది, అంటే సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అదేంటి అనేది మొత్తం మనం వర్కింగ్ లో చూసామంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ TWT, అదే కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్. సో మనకి ఇందులో ఎలక్ట్రానిక్ గన్ మీకు కనిపిస్తుందా, ఇది ఎలక్ట్రానిక్ గన్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే మనకి కంటిన్యూస్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఒక కాన్స్టాంట్ వెలాసిటీతో కంటిన్యూస్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఈ ఎలక్ట్రాన్ గన్ ని TWT లోపల పెడతామన్నమాట. ఇదిగోండి, ఈ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ లోపల ఈ ఎలక్ట్రాన్ గన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెలిక్స్. ఇది అనేది స్లో వేవ్ స్ట్రక్చర్ అనమాట. ఇది ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ కి ఒక కీ పార్ట్ అనమాట. సో ఈ హెలిక్స్ అనేది కాయిల్ లైక్
లైక్ స్ట్రక్చర్ గా ఉంటుంది. ఇదిగో చూడండి కాయిల్ లాగే ఉంది కదా. సో ఈ కాయిల్ ఏం చేస్తుందంటే ఆర్ఎఫ్ సిగ్నల్ ని స్లోగా అంటే స్లో డౌన్ చేస్తుంది అనమాట. సో RF signal travels along the helix when the electron beam travel parallel to it. సో ఇప్పుడు మనం RF ఇన్పుట్ ఇక్కడ ఇస్తాం కదా. సో ఇది అనేది ట్రావెల్ అవుతుంది అనమాట హెలిక్స్ లో. సో ఇది అనేది ఏంటి, ఇప్పుడు ఎలక్ట్రాన్ బీమ్ తో ప్యారల్ గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు వర్కింగ్ చెప్తే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది ఏంటి అనేది. నెక్స్ట్ ఏంటి, మ్యాగ్నెట్ అన్నమాట. ఈ మ్యాగ్నెట్ అనేది TWT కి సరౌండెడ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి అంతే కదా, సరౌండెడ్ అయ్యే ఉంది కదా. సో ఇది ఏం ప్రివెంట్ చేస్తుందంటే ఎలక్ట్రాన్ బీమ్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. అంటే బయటికి వెళ్లకుండా స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఇంకా హెలిక్స్ లో మంచిగా వెళ్లేలాగా గైడ్ చేస్తుంది ఈ మ్యాగ్నెట్ అనేది. ఆ ఎలక్ట్రాన్ బీమ్ మంచిగా ట్రావెల్ అయ్యేలాగా చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, అటెన్యూటర్. సో ఈ అటెన్యూటర్ ఏం చేస్తుందంటే సపరేట్స్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ RF సిగ్నల్స్. ఈ అటెన్యూటర్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ RF సిగ్నల్స్ అనేవి సపరేట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కలెక్టర్ అన్నమాట. ఈ కలెక్టర్ అనేది TWT అవుట్పుట్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎండింగ్ లో ఉంది కదా, ఇది అవుట్పుట్ అన్నమాట. సో ఇది అవుట్పుట్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. సో ద కలెక్టర్ ఈస్ ఎ పాజిటివ్ పొటెన్షియల్ టర్మినల్ దట్ అట్రాక్ట్స్ ద ఎలక్ట్రాన్ బీమ్ వన్స్ ఇట్ హ్యాస్ ఇంటరాక్టెడ్ విత్ ది RF సిగ్నల్. అంటే ఏంటంటే ఈ కలెక్టర్ అనేది పాజిటివ్ పొటెన్షియల్ టర్మినల్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ బీమ్ ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు RF సిగ్నల్ తో ఇది ఇంటరాక్ట్ అయిపోతుంది. ఇంటరాక్ట్ అయిపోయినాక మనకి RF అవుట్పుట్ అనేది RF అవుట్పుట్ నుంచి వెళ్ళిపోతుంది. సో తర్వాత ఎలక్ట్రాన్ బీమ్ ఉంటుంది కదా, దాన్ని ఈ కలెక్టర్ అనేది ఇంటరాక్ట్ చేస్తుంది అనమాట, అట్రాక్ట్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇప్పుడు ఏంటంటే దీని యొక్క వర్కింగ్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, ఎలక్ట్రాన్ గన్ ప్రొడక్షన్. సో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ గన్ అనేది మనకి బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇవనేవి ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ లోపలికి ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి మీకు ఇమేజ్ లో కనిపిస్తుంటుంది. సో ఈ ఎలక్ట్రాన్ గన్ అనేది ఏం చేస్తుందంటే బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఎమిట్ చేస్తుంది అనమాట. ఇవనేవి మూవ్ అవుతాయి, ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ లోపల ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, ఇంటరాక్షన్ విత్ RF సిగ్నల్. ఎప్పుడైతే మనం RF సిగ్నల్ అనేది ఒక ఎండ్ ఆఫ్ హెలిక్స్ కి అప్లై చేసామో, ఇక్కడ చూడండి ఇమేజ్ లో ఇదిగోండి, అండ్ RF సిగ్నల్ ఈస్ అప్లైడ్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ది హెలిక్స్ స్లో వేవ్ స్ట్రక్చర్. ఈ స్లో వేవ్ స్ట్రక్చర్ ఉంది కదా. సో మనం RF సిగ్నల్ ఒక ఎండ్ కి అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే బోత్ ద RF సిగ్నల్ అండ్ ఎలక్ట్రాన్ బీమ్ మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఎట్ నియర్లీ ఈక్వల్ వెలాసిటీస్ క్లోజ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్. సో అంటే ఏంటంటే ఇప్పుడు మనము RF సిగ్నల్ ఇక్కడ అప్లై చేసాము. సో ఎలక్ట్రాన్ గన్ నుంచి మనకి ఎలక్ట్రాన్ బీమ్ వస్తుంది. సో ఈ రెండు అనేవి సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి అనమాట. ఈక్వల్ వెలాసిటీతో సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి, యాంప్లిఫికేషన్ ప్రాసెస్ అనమాట. యాజ్ ద ఎలక్ట్రాన్ బీమ్ ఇంటరాక్ట్ విత్ RF సిగ్నల్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ బీమ్ అనేది RF సిగ్నల్ తో ఇంటరాక్ట్ అవుతుందో ఇట్ ట్రాన్స్ఫర్స్ ద ఎనర్జీ టు ద RF సిగ్నల్ యాంప్లిఫైయింగ్ ఇట్. అంటే ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రాన్ బీమ్ అనేది RF సిగ్నల్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ ఎలక్ట్రాన్ బీమ్ ఎనర్జీ ఉంటుంది కదా, దాన్ని RF సిగ్నల్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట, యాంప్లిఫై చేస్తుంది అనమాట. సో ఏమవుతుందంటే ఈ ఇంట్రాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది హెలిక్స్. ఈ లెంత్ ఆఫ్ ది హెలిక్స్ తో కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, RF సిగ్నల్ అనేది స్ట్రెంత్ ని గెయిన్ చేసుకుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటి, అవుట్పుట్ సిగ్నల్. ద యాంప్లిఫైడ్ RF సిగ్నల్ ఈస్ కలెక్టెడ్ ఎట్ ది వన్ ఎండ్ ఆఫ్ ది హెలిక్స్. ఇక్కడ మనం ఇన్పుట్ ఇచ్చాం కదా RF ఇన్పుట్. సో అవుట్పుట్ అనేది ఇక్కడ RF అవుట్పుట్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి కలెక్ట్ అయిపోతుంది అనమాట. సో నేను ముందే మీకు కన్స్ట్రక్షన్ లో చెప్పాను చూడండి, కలెక్టర్ అనేది ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ బీమ్ ని అబ్జర్వ్ చేసుకుంటుందని. సో అదే అనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి RF సిగ్నల్ అనేది అవుట్పుట్ నుంచి వెళ్ళిపోయిందో నెక్స్ట్ ఏమవుతుందంటే ఆ ఎలక్ట్రాన్ బీమ్ అనేది కలెక్టర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో స్టూడెంట్స్ అర్థమైంది కదా. సో అక్కడ ఉన్న మ్యాటర్ ఒకసారి చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. RF సిగ్నల్ యొక్క ఫేజ్ వెలాసిటీ మనం ఎలా డిటర్మైన్ చేస్తామంటే ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ లో. సో ఇది ఏం డిటర్మైన్ చేస్తుందంటే సిగ్నల్ అనేది ఎంత ఫాస్ట్ గా ట్రావెల్ అవుతుంది హెలిక్స్ తో పాటు. తెలుసు కదా మనకి హెలిక్స్ అనేది ఒక కాయిల్ లైక్ స్ట్రక్చర్, అది ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ లోపల ఉంటుందని. సో ఫార్ములా వచ్చేసి ఫేజ్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయడానికి VP ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ హెలిక్స్ పిచ్ బై హెలిక్స్ సర్కంఫరెన్స్. అంటే VP అంటే ఏంటి, ఫేజ్ వెలాసిటీ ఆఫ్ RF సిగ్నల్ అనమాట. V అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ లైట్. ఇది అనేది మనకి 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. హెలిక్స్ పిచ్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ అడ్జసెంట్ టర్న్స్ ఆఫ్ హెలిక్స్. మనకి హెలిక్స్ తెలుసు కదా కాయిల్ టైప్ లో ఉంటుందని. సో దాని మధ్య ఇప్పుడు 2 ఉన్నాయనుకోండి, కాయిల్ ఉంటుంది కదా, దాని మధ్య డిస్టెన్స్ ఉంటుంది కదా, 2 టర్న్స్ తీసుకున్నాం. ఆ 2 టర్న్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని మనము హెలిక్స్ పిచ్ అని అంటాం. హెలిక్స్ సర్కంఫరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ బీమ్ అనేది మనకి మూవ్ అవుతూ ఉంటుంది కదా ఈ హెలిక్స్ టర్న్ లో. సో ఎంత డిస్టెన్స్ లో ఎలక్ట్రాన్ బీమ్ అనేది 1 కంప్లీట్ టర్న్ ఆఫ్ హెలిక్స్ లో మూవ్ అయింది అనేది ఈ హెలిక్స్ సర్కంఫరెన్స్ అనేది చెప్తుంది.
This means the speed at which the RF signal moves depend on the how the helix is shaped. సో ఇప్పుడు మనకు RF సిగ్నల్ యొక్క స్పీడ్ అనేది హెలిక్స్ షేప్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అనేది ఎఫిషియెంట్ గా వర్క్ అవ్వాలంటే RF సిగ్నల్ యొక్క స్పీడ్ అనేది ఎలక్ట్రాన్ బీమ్ యొక్క స్పీడ్ కి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ప్రాపర్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. దీనివల్ల సిగ్నల్ యాంప్లిఫికేషన్ కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీకు అర్థమైంది కదా వర్కింగ్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో అడ్వాంటేజ్ వచ్చేసి గెయిన్ అనేది హై ఉంటుందన్నమాట. వైడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఉంటుంది. ఇంకా లో నాయిస్, ఇంకా ఇవనేవి హై పవర్ ని హ్యాండిల్ చేస్తుంది. ఇంకా దీని యొక్క ఆపరేషన్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. అడ్వాంటేజ్ ఉన్నాయంటే డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి కదా. డిసడ్వాంటేజ్ వచ్చేసి సైజ్ అనేది లార్జ్ ఉంటుంది, కాంప్లెక్సిటీ ఉంటుంది అనమాట. ఇది ఇంకా హీట్ అనేది జనరేట్ చేస్తుంది, ఇంకా ఎక్కువ పవర్ కన్సంప్షన్ అనేది తీసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్. శాటిలైట్ కమ్యూనికేషన్స్, రాడార్ సిస్టమ్స్, స్పేస్ కమ్యూనికేషన్స్, పల్స్డ్ హై పవర్ సిస్టమ్స్, బ్రాడ్కాస్టింగ్, సైంటిఫిక్ రీసెర్చ్, మెడికల్ ఎక్విప్మెంట్, ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లో మనము ఈ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అనేది యూజ్ చేస్తాం. సో స్టూడెంట్స్, మీకు గన్ డయోడ్ అంటే ఏంటి, ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అంటే ఏంటి అని అర్థమైంది కదా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.